రూపాయలు 1,50,000 కోట్లు మూసి ప్రక్షాళన రేటు మరోసారి పెంచిన సర్కార్. గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ 3 నెలల్లో 3 రెట్లు పెరిగిన అంచనా వ్యయం. రూపాయలు 50,000 కోట్లతో చేస్తామని భువనగిరిలో చెప్పిన సీఎం తర్వాత 70,000 కోట్లతో చేస్తామన్న మంత్రి జూపల్లి తాజాగా 1,50,000 కోట్లు ఖర్చు అంటూ సీఎం ప్రకటన. మూసి ప్రక్షాళనలతోనే హైదరాబాద్ అభివృద్ధి. మూసి గేట్ల ఎత్తితో నల్గొండ దాకా నీళ్లు పోవాలి. థేమ్స్ నదిలా మూసి నదిని తీర్చిదిద్దాం. డిపిఆర్ రెడీ కాకముందు సర్కార్ అనుమతులు ఇవ్వకముందే మూసీ నది ప్రక్షాళన వ్యయం 3 రెట్లు పెరిగింది. ఎన్నికలప్పుడు 50,000 కోట్లతో పనులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అది 70,000 కోట్లకు పెంచారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దాని వాల్యూ పెంచేశారు. ఏకంగా 1,50,000 కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇక చీటిపాట పాడినట్లు వ్యయం పెంచుతూ పోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మూసీ నది ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ సర్కార్ అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోతుంది. డిజైన్ల డిపిఆర్ వంటి ఏం లేకుండా నోటి లెక్కలతో బడ్జెట్ను అమాంతం పెంచుతుంది. ఇక రూపాయలు 50,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్న రేవంత్ దాన్ని ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్లకు పెంచేశారు. మొదట చెప్పిన దానికంటే 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను సీఎం రేవంత్ రెడ్డి పెంచేశారు. శనివారం గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెనింగ్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళనపై సంచలన ప్రకటన చేశారు. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభించబోతామని చెప్పారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూసీ నది ప్రక్షాళన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డిని లేవనెత్తారు. రూపాయలు 50,000 కోట్లతో ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. మూసీ ప్రక్షాళనకు అన్ని వేల కోట్ల ఖర్చు అవుతుందా అనే సందేహాలు అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. ఆ చర్చ జరుగుతుండగానే ఓ సమావేశంలో జూపల్లి దీనిపై మాట్లాడారు. మూసీ నది సుందరీకరణకు మొదట్లో అనుకున్న దానికంటే 20,000 కోట్ల అంచనా పెరిగిందన్నారు. మొత్తం 50,000 కోట్లతో సుందరీకరణ పనులు చేస్తామని, లండన్లోని థేమ్స్ నది తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్టేట్మెంట్ ఇచ్చిన నెల రోజుల్లో మూసీ నది వ్యయాన్ని సీఎం రేవంత్ రెడ్డి డబుల్ చేశారు. 50,000 కోట్లతో మొదలై 70,000 కోట్ల ఆగిన దాన్ని ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్లకు పెంచారు. మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. నగరం అభివృద్ధి చెందినప్పుడే విశ్వనగరంగా మారుతుందన్నారు. మూసీ నది లండన్లోని థేమ్స్ నదిని మించేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇక దీనికోసం ప్రణాళికతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళన అంచనా వ్యయం 3 రెట్లు పెంచడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటి వరకు మూసీ నది అభివృద్ధిపై ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. కానీ బడ్జెట్ మాత్రం రోజు అంతకు పెంచుకుపోతున్నారు. ఇక అంతలా వ్యయం పెంచడంతో నిధులు ఏమై పక్కదారి పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి జీవనాధారంగా మారిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకే 80,000 కోట్ల ఖర్చు చేస్తే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక రూపాయలు 50,000 కోట్ల బడ్జెట్ అనుకున్న సమయంలో రూపాయలు 1,50,000 కోట్లు అంటూ సీఎం చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్కు భారీ వరద, 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో, 85 గేట్లు ఎత్తి నీటి విడుదల. కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి. త్వరలో మేడిగడ్డ సందర్శన కేటీఆర్. కొట్టుకుపోయిందనుకున్న కాళేశ్వరం తట్టుకుంది, కూలిపోయిందనుకున్న మేడిగడ్డ నిలబడింది. లక్షల కోట్ల రూపాయలు గంగలో కొట్టుకుపోయాయి అన్న దగ్గర గోదారమ్మ పర్వాలు తొక్కింది. మునుపట్లాగే మేడిగడ్డ నిండుకుండను తలపిస్తుంది. భారీ వర్షాలతో గోదారమ్మ ఉరకలేస్తుంది. కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద చేరుతుంది. దీంతో మేడిగడ్డ గోదావరి నీళ్లతో కలకలలాడుతుంది. దాదాపు 3 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో బ్యారేజ్కు చెందిన 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు గ్రామ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్కు చెందిన పిల్లలు కుంగడంతో బ్యారేజ్పై అనేక ఆరోపణలు వచ్చాయి. 1,00,000 కోట్ల రూపాయలు వృధాగా మారాయని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అని అది ఇక పనికి రాదని చెప్పారు. రిపేరింగ్ చేయకుండా పక్కన పెట్టారు. నానా హంగామా చేశారు. మంత్రుల పర్యటన, ముఖ్యమంత్రి పర్యటన చేసి అక్కడ ఏం లేదు అని అంతా కల్లాస్ అనే చిత్రీకరించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక మేడిగడ్డ బరాజ్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలించారు. దానికి మరమ్మత్తు చేయించవచ్చని నివేదిక అందజేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కుంగిన పిల్లర్లను రిపేర్ చేసింది సర్కార్. దీంతో కూలుతున్న మేడిగడ్డ ఇప్పుడు భారీ వరదను తట్టుకుని నిలబడింది. సిగ్గుతో తల ఉద్దించుకోవాలి.
మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగల పాలైందని కాంగ్రెస్ పార్టీ నేతలు చిల్లర మాట్లాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టును చూసి కాంగ్రెస్ నేతలు సిగ్గుతో తలదించుకోక తప్పదని అన్నారు. ఇక అక్కడ జరిగింది చిన్న విషయమే అని, అది పెద్దది కాదని తామంతా మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కొన్ని రోజుల్లో రిపేర్లు చేసిన మేడిగడ్డ బ్యారేజ్ ప్రాణహిత గోదావరి నుంచి భారీగా వరద నీరు వచ్చినా తట్టుకొని నిలబడటమే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి సాక్ష్యమని అన్నారు. ఇక మేడిగడ్డను త్వరలో సందర్శిస్తామని, అక్కడి విజువల్స్ తీసుకువచ్చి ప్రజలకు వివరంగా చెప్తామని కేటీఆర్ అన్నారు. నేడు ఉజ్జయిని మహంకాళి బోనాలు. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం. 1500 మంది పోలీసులతో భారీ భద్రత. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ. రేపు రంగం అంబారిపై అమ్మవారి ఊరేగింపు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ఘనంగా ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. భక్తుల సందర్శనానికి ప్రత్యేకంగా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ లైన్లలో ఎమర్జెన్సీ గేట్ కూడా ఏర్పాటు చేశారు. వీటిలో 2 లైన్లు ప్రత్యేకంగా బోనాలతో వచ్చేవారికి కేటాయించారు. అమ్మవారి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే అమ్మవారికి బోనం తీసుకొచ్చే వారితో పాటు మరో 5గురికి ప్రత్యేక లైన్ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. శివశక్తులు, జోగినీలు అమ్మవారి దర్శనానికి స్పెషల్ టైం కేటాయించినట్లు తెలిపారు. ఉదయం సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని 1:30 నుంచి 4 గంటల మధ్యలో వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. జటా జంక్షన్ నుంచి వస్తే నేరుగా టెంపుల్లోకి వెళ్ళవచ్చన్నారు. ఒక శివశక్తి జోగిని వెంట 5గురికి అనుమతి ఉందన్నారు. అటు భక్తులు భారీగా తరలిరానుండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. టెంపుల్ చుట్టుపక్కల క్యూ లైన్లతో కలిపి మొత్తం 100 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టనున్నారు. ఇక మహిళ భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సుల సౌకర్యం ఏర్పాటు చేసింది. మహంకాళి అమ్మవారిని దర్శనానికి సిటీ నుంచి 175 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లోని 24 ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు ఉంటాయన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, మెహిదీపట్నం, దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి, పటాన్చెరు, ఈసీఐఎల్, పాతబోయినపల్లి, మల్కజ్గిరి, చార్మినార్, ఉప్పల్తో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఆదిలాబాద్తో పాటు సోమవారం కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు.